ఆ వీడియో గురించి ఏమన్నా మరి మీరే ఆలోచించండి. ముగ్గురు తమ్ముడే ఇక్కడ సరేనా సూపర్ వస్తుందా ఏంది పో అన్న ప్రకాష్ అన్న పో ఏంది ఇది మీరు అత్తనేమో చీకటి వచ్చింది నేను అత్త వెళ్తూ వచ్చింది నువ్వు కూడా పో ప్రకాష్ అన్న ఏదో రంగు పూసుకొని వచ్చినావు నాకు డౌట్ ఉంది నేను ప్రకాష్ అన్న ఒక్కడే పెద్దగానే అంటానన్నా స్పేస్ ఇచ్చి సర్పంచ్ ఎన్నికల్లో నందార గ్రామం నుంచి స్వర్ణకార్ల తరఫున సర్పంచ్గా గెలిచిన మా తోటి మహిళకి ఈరోజు మేము సన్మానం చేశాము. మాకు మా తరఫున ఇంతవరకు ఎవరు లేరు. ఈసారి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా భవనం దగ్గరికి పిలుచుకొని మేము ఘనంగా శాలువ కప్పి సన్మానం చేసుకున్నాము. ఇది ఇంకా అభివృద్ధి కావాలని చాలా కోరుకుంటున్నాను. పట్టణ స్వర్ణకారులకు నమస్కారాలు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా స్వర్ణకార తరఫున స్వర్ణలత బాలరాజు గారు నిలబడడం, సుగుర్తి స్వర్ణరాజు గారు నందారం గ్రామం స్వర్ణకారులకు నమస్కారాలు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నందారం గ్రామం నుంచి మా స్వర్ణకారుల నుండి శ్రీలత బాలరాజు గారు పోటీ చేయడం జరిగింది. దాంట్లో సర్పంచ్గా మొదటిసారి గెలవడం జరిగింది. అది మాకు ఎంతో సంతోషంగా ఎంతో వేడుకగా అనిపించింది. ఆ వేడుకను తనతో పంచుకోవాలనే ఉద్దేశంతో మేమందరం స్వర్ణకార సంఘం తరఫున మహిళలు పురుషులు అందరం కలిసి వాళ్ళకు ఘనంగా బట్టలు పెట్టి సత్కారం మా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది తనకు ఇంకా ప్రారంభం మాత్రమే. తను ఇంకా ఎంతెంతో ఉన్నతమైన పదవులు రాజకీయంగా ఎంతో ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సంఘం తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. పేరు సువర్తి శ్రీలత బాలరాజు. నేను నందారం గ్రామం తరఫున సర్పంచ్గా గెలిచాను. నా బాగు గ్రూప్లో నేను జాయిన్ అయినాను. మా మహిళలందరూ నన్ను సన్మానం చేసి నాకు సంతోషంగా ఉంది. అందుకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వర్ణకార సంఘం భవనంలో మరి విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో కూడా మాకు సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. మేము నందారం గ్రామం నుండి సుగుర్తి శ్రీలత బాలరాజు గారు సర్పంచ్గా గెలవడం జరిగింది. దానికి అనుకూలంగా మాకు మరి గౌరవ మహిళా సంఘం సభ్యులు వాళ్ళని ఆహ్వానించి మరి ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు ముందుగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఇదే విధంగా మన విశ్వబ్రాహ్మణుల లోపల కూడా మహిళా మనులందరూ వార్డు మెంబర్లు గాను, సర్పంచులు గాను, ఉప సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, మనకు జడ్పీటీసీలు గాను అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మహిళలు కూడా ముందుకు వచ్చి రాజకీయంగా
మనం పాల్గొనాలి. మన విశ్వబ్రాహ్మణులలో చాలా తక్కువ మంది రాజకీయంగా ముందుకు వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మహిళలు మరియు పురుషులు రాజకీయంగా మనం ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది చూడక